వెల్కమ్ టు స్టార్నిస్ మీడియా. సాధారణంగా రాజకీయ నాయకులు పరిస్థితికి తగ్గట్టు తమ వేషాలను మారుస్తూ ఉంటారు. ఎన్నికల్లో ఓట్ల కోసం, ప్రజల్లో ఆదరణ కోసం, మీడియాలో మైలేజ్ కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఇక రాజకీయాల్లో మహిళా నాయకుల శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. కాస్త హుందాగా కనబడే ప్రయత్నం చేస్తూ క్లాసిక్ లుక్స్ కోసం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. స్టైలిష్ లుక్స్ పక్కన పెట్టి చీరల్లో కాస్త హుందాగా ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రజల్లో సరికొత్తగా కనపడేందుకు తీవ్రంగా కష్టపడతారు. ఇదే కోవలో చేరారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ అయిన తర్వాత సొంత ఇమేజ్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న కవిత తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిరసన కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. తన కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా అర్థమైంది. ఇక తాజాగా కవిత ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ఆమె ఇంటి వద్ద తనను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాగా వారికి అభివాదం చేసే విధానంలో గాని, ఆమె వస్త్రధారణలో కానీ కాస్త కొత్తదనం కనపడింది. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తరహాలో కనిపించారు. ఇప్పటి వరకు జుట్టు ఫ్రీగా వదిలేసిన ఆమె తాజా లుక్స్ లో మాత్రం ముడివేసి కనబడటం, అలాగే పెద్ద వయసు వారు ధరించే చీరలు కట్టడం వంటివి చేశారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించే క్రమంలో ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా కాస్త డిఫరెంట్ గా కనపడింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ వాటిని పాజిటివ్ గా వైరల్ చేయగా బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా తన లుక్స్ తో కవిత ట్రెండ్ అవుతున్నారు.